తెలంగాణ రైలు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలోనే రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. నిజాం కాలంలో ఏర్పాటైన రైల్వేను విస్తరిస్తూ సంగారెడ్డి జిల్లాలో కొత్త రైల్వే లైన్ను నిర్మించబోతోంది. ఇందుకు సంబంధించిన సర్వే కూడా ఇప్పటికే పూర్తయింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నుంచి నిర్మించే కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టుపై ప్రత్యేక కథనం. ప్రజా రవాణాకు పెద్దపీట వేస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోనూ రైల్వే లైన్ల పురోభివృద్ధికి చర్యలు చేపట్టింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న రైల్వే లైన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ స్థానిక ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తోంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కొత్త రైల్వే లైన్ కు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపటంతో సర్వే పనులు సైతం చకచకా సాగిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నుంచి వికారాబాద్ తాండూరు మధ్య 75 కిలోమీటర్ల మేర వేయనున్న నూతన రైల్వే లైన్ సరకు రవాణాతో పాటు ప్రయాణికులకు కూడా సౌకర్యవంతంగా ఉండబోతోంది. సంగారెడ్డి వికారాబాద్ జిల్లాలోని రైలు ప్రయాణికులకు ప్రయోజనం చేకూర్చేలా ఈ కొత్త ట్రైన్ మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ఇప్పటికే ప్రకటించింది. తాండూరు సిమెంట్ క్లస్టర్ నుంచి జహీరాబాద్ వరకు కొత్త ట్రైన్ లైన్ ఏర్పాటుకు ఇటీవల సర్వే పనులు పూర్తి చేసింది. 1350 కోట్ల రూపాయల నిధులతో 75 కిలోమీటర్ల పొడవున ఈ కొత్త రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. దీంతో తెలంగాణ కర్ణాటక సరిహద్దుల్లో పారిశ్రామిక ప్రాంతంగా పేరొందిన జహీరాబాద్ సిటీకి మరో ట్రైన్ మార్గం కూడా అనుసంధానం కానుంది. నూతన రైల్వే లైన్ నిర్మాణం జహీరాబాద్ నుంచి తాండూరు వెళ్లే ప్రయాణికులకు మరింత సౌలభ్యంగా ఉంటుందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జహీరాబాద్ తాండూరు మధ్య రోడ్డు మార్గం 54 కిలోమీటర్లే అయినా గుంతలు గతుకుల రోడ్డుతో నరకం కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాండూరుకు రైలులో వెళ్లాలంటే వయా వికారాబాద్ మీదగానే వెళ్లటం వల్ల 104 కిలోమీటర్ల మేర ప్రయాణం చేయక తప్పడం లేదని తెలిపారు. నూతన రైల్వే లైన్ ద్వారా ఆ దూరం సగానికి తగ్గడంతో పాటు తక్కువ ఛార్జీలతోనే సౌకర్యవంతంగా వెళ్లే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ఏదైతే జహీరాబాద్ నుండి తాండూరుకి మళ్ళీ రైలు మార్గాన్ని వేసి ఒక చక్కటి రైలు సౌకర్యవంతాన్ని కల్పించినట్లాంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా ఈ రైలును ఈ మార్గాన్ని సాధించిన జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ గారికి ముందుగా జహీరాబాద్ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఏదైతే ఈ యొక్క జహీరాబాద్ తాండూరుకి రైలు మార్గం ఏర్పాటు చేయడంతో మరి ఇది ఒక జహీరాబాద్ ప్రజలకే కాకుండా జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల ప్రజలకు కూడా పెద్ద ఎత్తున సౌకర్యంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. ఇంతకుముందు ఏముంటుండే తాండూరు వెళ్లాలంటే వికారాబాద్ నుంచి తాండూరు వెళ్లాల్సిన అవసరం వస్తుండే అనమాట. అంటే ప్రయాణికుడు వికారాబాద్ వెళ్లి అక్కడ నుంచి దిగి ఇంకో ట్రైన్ ఎక్కాల్సి వస్తుండే, చాలా చుట్టూ తిరిగినట్లయితుండే. ఇప్పుడు ఏదైతే ఈ కొత్త రైల్వే నిర్మాణం డైరెక్ట్ తాండూరు వరకు అవుతుందిలే, దాని ద్వారా ప్రజలకి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అదేవిధంగా జహీరాబాద్ కూడా మరింత అభివృద్ధి చెందడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఈ దానికి కృషి చేసినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ధన్యవాదాలు. జహీరాబాద్ నుంచి తాండూరుకు పోవాలంటే 55 కిలోమీటర్లే కానీ 2-3 గంటల సమయం పడుతుంది. రోడ్లు సగం ఉండవు, ఎందుకంటే కర్ణాటక సగం, ఆంధ్ర తెలంగాణ సగం వస్తుంది. సో ఆ విధంగా తాండూరుకు పోవాలంటే హైదరాబాద్ పోవడం ఈజీ, కానీ తాండూరు పోవడం చాలా కష్టం. ఒకవేళ రైల్వేలో పోవాలనుకుంటే వికారాబాద్కి వెళ్ళి వికారాబాద్ నుంచి దాదాపుగా 130 కిలోమీటర్ల సరౌండింగ్ లో అట్లా రౌండ్ తిరిగి తాండూరు పోవాల్సిన వ్యవస్థ వస్తుంది. జహీరాబాద్ నుంచి తాండూరుకి రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేయడం లోపల శాంక్షన్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నూతన రైల్వే లైన్ ప్రధాన ఉద్దేశం తాండూరు సిమెంట్ క్లస్టర్ నుంచి సరుకు రవాణా అయినా జహీరాబాద్ నుంచి తాండూరు వెళ్లే రైల్వే ప్రయాణికులకు కూడా సౌకర్యవంతంగా ఉంటుందని జహీరాబాద్ రైల్వే మేనేజర్ మాధవ కృష్ణ తెలిపారు. నూతన లైన్ ద్వారా జహీరాబాద్ మండలంలోని షేఖాపూర్, మల్చెల్మ గ్రామాలు, కోహిర్ మండలంలోని గొడిగార్పల్లి, బడంపేట్ గ్రామాలు, వికారాబాద్ జిల్లా బంట్వారం మండలంలోని పెద్దేముల్, బొప్పనారం మండలంలోని ఇందూరు, తట్టేపల్లి, గొట్లపల్లి, తాండూరు మండలం కరణ్కోట్, మల్కాపూర్, చెల్కటూర్ గ్రామాల ప్రజలకు రైలు రవాణా సౌకర్యం లభిస్తుందని తెలిపారు. జహీరాబాద్ నుంచి తాండూరు ఈ మార్గం ముఖ్య ఉద్దేశం సరుకు రవాణాకి ఉద్దేశం. సరుకు రవాణా సిమెంట్ ఫ్యాక్టరీలు మనకి ఉన్నాయి. ఈ సిమెంట్ ఫ్యాక్టరీలకు సంబంధించి మనకి లాటరైట్ అవన్నీ లోడ్ చేయడానికి మంచి అవకాశం కలుగుతుంది దీనివల్ల. దానితో మనకి ప్రయాణికులకు కూడా
జహీరాబాద్ నుంచి తాండూరు పోవాలంటే వయా వికారాబాద్ పోవడం వల్ల మనకి టైం ఎక్కువ తీసుకుంటుంది. అవసరం లేకుండా చాలా త్వరితగతినే ప్రయాణికులు తాండూరు చేరుకునే అవకాశం ఉంటుంది. కొత్తగా నిర్మించే రైల్వే మార్గంలో గేట్ల అవసరం లేకుండా ఆర్ఓబీలు నిర్మించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. పలుచోట్ల అండర్ బ్రిడ్జిలు నిర్మించి ప్రయాణికులను నిర్దేశించిన గమ్యాలకు చేర్చేలా నిర్మాణం చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కొత్త రైల్వే లైన్ అంటే దాదాపు 1350 కోట్ల వెచ్చించి నిర్మించే ఈ రైల్వే లైన్ ద్వారా ఇక్కడ ప్రజలకైతే ఇక్కడ సరకు రవాణాతో పాటు ఇక్కడ నుంచి అక్కడ వికారాబాద్ మీదుగా వెళ్లే ప్రజలకైతే కొంత ఎంతో వెసులుబాటు జరుగుతుందని ఇక్కడ హర్షమైతే వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. మనం ఈ రైల్వే లైన్ చూసుకుంటే 75 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ నిర్మిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి తాండూరు వెళ్లాలంటే జహీరాబాద్ నుంచి దాదాపుగా 100 కిలోమీటర్ల పైనే దూరం ఉంటుంది. ఈ కొత్త రైల్వే లైన్ స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి మార్గం సుగమం అయిపోతే 50 కిలోమీటర్ల లోపే వాళ్ళు వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఈ కొత్త రైల్వే లైన్ ద్వారా ఇక్కడ ప్రజలకు ఒకటి ప్రధాన ఉద్దేశం సరకు రవాణా అయినప్పటికీ ప్రయాణికులకు సుదూర దూరం అనే కళ అయితే సుదూర దూరం వెళ్లాల్సిన అవసరం ఉండకుండా ఈ రైల్వే లైన్ మార్గం ద్వారా లేదంటే రైల్వే లైన్ అనుసంధానంగా చేసే రోడ్డు మార్గం ద్వారా వెళ్లే అవకాశం అయితే కలుగుతుంది.